వావ్, ఎలాగో పోయే దానికోసం హ్యాపీగా ఫీల్ అవ్వకూడదు. రకమైన రింగులు తిరిగిపోతుంది. సో దిస్ ఇస్ వాట్ ఐమ్ వేరింగ్. ఏమంటారు దాన్ని? ఇప్పటివరకు చాలా చెప్పాను, బట్ రికార్డ్ చేయడం మర్చిపోయాను. కొత్తగా ఉంది కదా, సో యా. ఇందాక రికార్డ్ చేయడం మర్చిపోయి మైక్ పట్టుకున్నాను, ఇప్పుడు మైక్ పట్టుకోవడం మర్చిపోయి రికార్డ్ ఆన్ చేశాను. హలో, సో ఇట్స్ అ డే ఇన్ మై లైఫ్ వీడియో. I used to bath. After taking head bath, ఒక్కసారి స్టైల్ చేసుకుంటాను హెయిర్. ఈ మధ్య అంటే రీల్స్ చేస్తున్నాను కాబట్టి షూట్ చేస్తున్నప్పుడు ఒక 2-3 days ఒకసారి చేసుకుంటున్నా. కానీ ఇంతకు ముందు జస్ట్ ఒకసారి వీక్ లో ట్వైస్ హెయిర్ వాష్ చేస్తే ఒక 2 times స్టైల్ చేసుకొని వదిలేసేదాన్ని. అంత ఎక్కువ చేసేదాన్ని కాదు. కర్ల్స్ ఇంతకు ముందు అయితే ఉండేవి, కర్ల్స్ లా ఉండేవి కాదు, బట్ ఒక బ్లో డ్రైడ్ హెయిర్ లాగా ఉండేది ఒక 1 అంటే నెక్స్ట్ వాష్ వరకు. బట్ ఈ మధ్య ఒక 2-3 months నుంచి కర్ల్స్ ఉండట్లేదు, అండ్ హెయిర్ కూడా అదొక రకమైన రింగులు తిరిగిపోతుంది. స్టిల్ ఫిగరింగ్ అవుట్ వాట్ టు డూ. ఒకవేళ మీకు ఏమైనా హెయిర్ స్ప్రేస్ తెలిస్తే జస్ట్ సజెస్ట్. ఐఎమ్ డన్ విత్ మై కర్ల్స్. ఐ థింక్ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇంత బాగా రావడం, బట్ ఇట్స్ ఓకే. ఎలాగో పోయే దానికోసం హ్యాపీగా ఫీల్ అవ్వకూడదు. దెర్ ఇస్ సంథింగ్ దట్ ఐ వాంటెడ్ టు షేర్. అదేంటంటే ఐ జస్ట్ గాట్ సంథింగ్. చాలా రోజులు అంటే మేబీ స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ అనుకుంటా, లాస్ట్ December లో తీసుకుందాం అనుకున్నాను, బట్ అప్పుడు తీసుకొని పాయింట్ లేదనిపించింది. బట్ ఇన్ని రోజులు అంటే లైక్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్ అవుట్ ఆఫ్ మై మైండ్ అనమాట. దిస్ వన్. సో for who all don't know, this is a DJI Osmo Pocket 3 కెమెరా. నాకు కూడా తెలీదు లాస్ట్ నవంబర్ వరకు. బట్ దెన్ నవంబర్ లో చాలా మంది బ్లాగర్స్ వీడియోస్ చేసేవారు. వీడియోస్ చేసేటప్పుడు ఇట్లా చిన్న కెమెరా పట్టుకొని తిరిగేవారు. చాలా రీసెర్చ్ చేస్తే, నాకు స్టార్టింగ్ లో తెలియదు కదా, స్మాల్ హోల్డింగ్ కెమెరా ఏదో సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే ఐ గాట్ టు నో దట్ ఇట్ ఈస్ కాల్డ్ ది Osmo Pocket 3 కెమెరా ఫ్రమ్ దిస్ బ్రాండ్ కాల్డ్ DJI. సో లాస్ట్ నవంబర్ నుంచి, అప్పుడు ఎలాగో యూట్యూబ్ చేయట్లేదు కదా, దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ బయింగ్ అనుకున్నా. అంటే అప్పుడు క్రిస్మస్ టైంలోనే మళ్ళీ వీడియోస్ చెయ్యాలి అని ఒక అర్జ్ స్టార్ట్ అయింది. అంటే ఇలా షై యూట్యూబర్స్ ఉంటారు కదా పబ్లిక్ లో, లైక్ రికార్డ్ షూట్ చేయడానికి. సో అలాంటి వాళ్ళకి అది చాలా ఉపయోగపడుతుంది. సో మొన్న ఒక బ్లాగ్ పెట్టిన తర్వాత దాని వ్యూస్, దాని కమెంట్స్ అవన్నీ చూసి నాకు ఒక పుష్ వచ్చింది దట్ ఐ హ్యావ్ టు కంటిన్యూ దిస్ యూట్యూబ్ థింగ్ అని. సో అసలు చాలా ర్యాండమ్ గా 2 months తర్వాత ఇంకా మళ్ళీ మర్చిపోయాను దాని గురించి. పెద్ద అంటే పట్టించుకోవడం కాదు, బట్ అంత ఆలోచించలేదు. ఇప్పుడు ఎందుకులే తీసుకోవడం, అందరికి ఫోన్తో కానిచ్చేద్దాం, తర్వాత చూడొచ్చు అని. సో నిన్న నైట్ ఐ డిసైడెడ్ టు బై అండ్ ఆర్డర్డ్ ఇట్. ఈరోజు ఆఫ్టర్నూన్ కి డెలివరీ అయింది. సో అది అన్బాక్స్ చేసేసాను ఫర్ షార్ట్ అండ్ రీల్. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ లైక్. చాలా చిన్నగా ఉంటుంది, క్యూట్ గా. ఫోకస్ అవ్వట్లేదు అనుకో. అండ్ ఈవెన్ ఇఫ్ యూ హోల్డ్ ఇట్, ఎవరికి కనిపించదు, అంత ఈజీగా నోటీస్ చేయరు అనమాట. దేర్ ఇస్ సంథింగ్ ఇన్ యూర్ హ్యాండ్. లైక్ ఇది స్క్రీన్ అనమాట. అండ్ ఇలా చేస్తే ఆన్ అవుతుంది. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ లైక్. ఇన్స్టాగ్రామ్ కి కూడా యూజ్ అవుతుంది అండ్ యూట్యూబ్ కి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇది గింబల్ టైప్ లో, ఇట్స్ రియలీ కన్వీనియంట్ టు, అంటే షేకీ వీడియోస్ అదంతా ఏదో ఉంది. ఇంట్లో ఇట్ హ్యాస్ దిస్ ఫెసిలిటీ ఆల్సో, లైక్ ఫేస్ ట్రాకింగ్. సో మనం ఇట్లా వెళ్తుంటే అది కూడా ఇలా తిరుగుతుంది. అండ్ దెన్ ఇది ఒకటి ఇచ్చారు, ఇదేంటి నాకు తెలీదు. సో ఇది ఇలా మౌంట్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఇలా మౌంట్ చేసుకొని ఇక్కడ ఒక హోల్ లా ఉంది కదా, అందులోకి ఈ ట్రైపాడ్ కూడా ఉంది, చిన్న ట్రైపాడ్. అండ్ ద బెస్ట్ పార్ట్, ఇది ఫస్ట్ బెస్ట్ పార్ట్ అయితే, సెకండ్ బెస్ట్ పార్ట్ దిస్ వన్. మైక్ కొనుక్కుందాం అనుకున్నాను, బట్ ఏది బాగుంటుందో తెలియక ఏం కొనుక్కోలేదు. సో ఇందులో 2 వేరియంట్స్ ఉంటాయి.
ఒక వేరియంట్ లో ఓన్లీ కెమెరా వస్తుంది అండ్ ఇంకొక వేరియంట్ లో క్రియేటర్ కాంబో ఉంటుంది. సో క్రియేటర్ కాంబో దానికన్నా దీనికి ప్రైస్ డిఫరెన్స్ ఉంది బానే, బట్ క్రియేటర్ కాంబోలో గెట్ ఆల్ దీస్ థింగ్స్. అదే ఇవే సెపరేట్ గా కొనుక్కుంటే ఇట్ విల్ కాస్ట్ మోర్ దాన్ వాట్ ఇట్స్ కాస్టింగ్ యూ ఫర్ క్రియేటర్ కాంబో. అండ్ దెన్ వీ హ్యావ్ దిస్ ఆల్సో విచ్ ఈస్ వైడ్ యాంగిల్ లెన్స్. ఏదైనా వైడ్ యాంగిల్ లో ఫిల్మ్ చేయాలనుకుంటే ఇది వైడ్ యాంగిల్ కెమెరా కదా, జస్ట్ హ్యావ్ టు పుట్ ఇట్ హియర్. అది మ్యాగ్నెట్ లాగా అయిపోతుంది. లెన్స్ తీయలేదుగా వెళ్ళిపోయి, కానీ SD కార్డే లేదు. ఇంకా ఈ రోజు నేను వ్లాగ్ కంటిన్యూ చేయను. రేపు ఇదే టైం నుంచి ఐ కంటిన్యూ ద వ్లాగ్. ఐ విల్ షో యూ అదర్ హాఫ్ ఆఫ్ ద డే. ఎందుకంటే ఈ రోజుకి దెర్ ఇస్ నథింగ్ టు డూ. సో టుమారో ఐఎమ్ గోయింగ్ ఫర్ అన్ ఈవెంట్. ఒక క్లోతింగ్ స్టోర్ లాంచ్ చేస్తున్నారు అండ్ దే ఇన్వైటెడ్ ఫ్యూ కాంటెంట్ క్రియేటర్స్ ఒక ప్లేస్ కి. అక్కడ దే ఆర్ షోయింగ్ దేర్ కలెక్షన్, ర్యాంప్ వాక్ లాగా దే ఆర్ డూయింగ్ దాట్ అనమాట. సో ఐ వాజ్ ఇన్వైటెడ్. సో రేపు ఈ టైం నుంచి ఐ విల్ స్టార్ట్ రికార్డింగ్ సో దట్ యూ విల్ హ్యావ్ సంథింగ్ టు సీ, యూజువల్ గా ఇంట్లోనే కాకుండా. So yeah, that's about it. I'll see you tomorrow. Bye. నేను చెప్పాను కదా దట్ ఐఎమ్ గోయింగ్ ఫర్ అన్ ఈవెంట్ అని చెప్పి. సో ఆ ఈవెంట్ కోసం రెడీ అయ్యే కన్నా ముందు డ్రెస్సెస్ అన్ని తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాను. లైక్ సేమ్ డే 4-5 రీల్స్ షూట్ చేస్తానని చెప్పాను కదా, ఆ డ్రెస్సెస్ అన్ని తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాను. So the first one is this kurta set, the long kurta set anamata, and the next one is the same one in a different color. Next hand me downs ani oka boutique undi, akkad nunchi ee dress okati, like na summer fits videos unnai kada, so summer fit series kosam. And then next skirt and top. So idi top and then idi skirt. It's this beautiful white and pink ombre type. I love this detailing. And this is the top. And then ఈవెంట్ కోసం రెడీ అవ్వాలి. ఈవెంట్ కోసం నేను ఇంకా ఏ డ్రెస్ డిసైడ్ చేసుకోలేదు. హాయ్, అది షార్ట్ 4 రీల్స్ మేకప్ వేసుకున్నాను. ఓకే, అంటే మేకప్ అంటే నేను ఫౌండేషన్ ఏం యూజ్ చేయను, జస్ట్ కన్సీలర్, దాని మీద సెట్టింగ్ పౌడర్. సో ఈ రెండే వేసుకుంటాను, బట్ సెట్టింగ్ పౌడర్ యూజ్ చేయలేదు, ఇంకా ఓన్లీ కన్సీలర్తో షూట్ చేస్తాను ఈరోజు రీల్స్ అన్ని. హాయ్, సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ వేరింగ్ టుడే. ఐ డోంట్ రిమెంబర్ where I got this dress. It's a very old one. I think almost done. Bag select cheskoni things anni petteskoni velipodame. I'm going to carry the same lip shade, so I'm carrying this bag. Hi guys, subscribe to Pratyush channel. Also subscribe to my channel, subscribe to Pratyush channel.